మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దక్షిణాది సంగీత ప్రపంచంలో వారు ఇద్దరు ధృవతారలు. ఒకరు గాన కోకిల పి సుశీల గారు, మరొకరు గాన గంధర్వ ఎస్ జానకి గారు. దశాబ్దాల పాటు తమ మధురమైన గొంతుతో కోట్లాది మందిని ఓలలాడించిన ఈ ఇద్దరు లెజెండరీ సింగర్స్ మధ్య అసలు ఏం జరిగింది? ఇటీవల గాయని ఎస్ జానకి మృతిపై పి సుశీల గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని చూసిన వారి కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా అంటూ సుశీల గారు ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు? అసలు గతంలో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి? కొందరు స్వార్థపరులు ఆనాడు ఆడిన రాజకీయం ఏంటి? ఇప్పుడు చూద్దాం. 1950వ దశకంలోని పి సుశీల గారు ఇండస్ట్రీకి వచ్చి అగ్ర గాయనిగా దూసుకుపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో అంటే 1957లో ఎస్ జానకి గారు తన అద్భుతమైన స్వరంతో టాలీవుడ్, కోలీవుడ్లలో అడుగుపెట్టారు. ఒకే కాలంలో ఇద్దరు మేటి గాయనిమణులు పోటీ పడుతుంటే సినిమా ఇండస్ట్రీలో సహజంగానే కొందరు స్వార్థపరులు రంగంలోకి దిగారు. రచయితలు, కొందరు నిర్మాతలు మరియు సంగీత దర్శకుల చుట్టూ ఉండే ఒక వర్గం వీరిద్దరి మధ్య లేనిపోని విభేదాలు సృష్టించడానికి స్కెచ్ వేసిందే. సుశీల పాడే పాటలను జానకికి ఇస్తున్నారని, జానకి ఎదుగుదలను సుశీల అడ్డుకుంటున్నారని ఆనాడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున పుకార్లు పుట్టించారు. ఇద్దరు అగ్ర నటీమణుల మధ్య ఎలాగైనా ఫ్యాన్స్ వార్ జరుగుతాయో అంతకంటే ఘోరంగా ఈ ఇద్దరు గాయనుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ ప్రచారం చేశారనేది అప్పట్లో టాక్. అసలు సుశీల గారి ఆవేదనకు కారణం ఏంటంటే ఆనాడు కొందరు కావాలనే ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీ పాలిటిక్స్ ప్లే చేశారు. సుశీల గారి దగ్గరికి వెళ్ళి జానకి మీ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది అని, జానకి గారి దగ్గరికి వెళ్ళి సుశీల గారు మిమ్మల్ని ఎదగనివ్వడం లేదు అని నూరిపోసే ప్రయత్నం చేశారు. ఒకరినొకరు ముఖం చూసుకోకుండా ఉండేందుకు, ఇద్దరు కలిసి ఒకే వేదికపై లేదా ఒకే స్టూడియోలో పాడకుండా ఉండేందుకు తెర వెనుక పెద్ద కుట్రలే జరిగాయి. ఆనాడు సినిమా అవకాశాల కోసం ఈ ఇద్దరు సింగర్స్ మధ్య విభేదాలు ఉంటేనే తమకు లాభం జరుగుతుందని భావించిన కొందరు వ్యక్తులు వీరి స్నేహాన్ని చిదిమేయాలని చూశారు. అందుకే సుశీల గారు ఇప్పుడు ఆనాడు మమ్మల్ని విడదీయాలని చూసిన వారి కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయి అంటూ తన గుండెల్లో దాచుకున్న దశాబ్దాల నాటి ఆవేదనను బయటపెట్టారు సుశీల. కానీ బయట ప్రపంచానికి, ఆ స్వార్థపరులకు తెలియని అసలు నిజమేంటో తెలుసా? లోకం ఎంతగా పుకార్లు సృష్టించినా సుశీల, జానకిల మధ్య అనుబంధం ఎప్పుడు తెగిపోలేదు. బయట ఇండస్ట్రీ వాళ్ళు సృష్టించిన గొడవలను పక్కన పెట్టి వాళ్ళిద్దరూ పర్సనల్ లైఫ్లో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఒకరినొకరు అక్కా చెల్లెలలా భావించేవారు. జానకి గారి పాత్ర విశిష్టతను సుశీల గారు ఎప్పుడూ మెచ్చుకునేవారు. అలాగే సుశీల గారిని తన సీనియర్గా జానకి గారు ఎంతో గౌరవించేవారు. కొందరు సృష్టించిన మాయాజాలాన్ని దాటుకొని వారిద్దరు దశాబ్దాల పాటు టాలీవుడ్ను ఏలారు. కానీ కెరీర్ ప్రారంభంలో ఆ స్వార్థపరులు సృష్టించిన మానసిక క్షోభ, ఇద్దరి మధ్య పెట్టిన అపార్థాలు ఎంత దారుణమైనవో సుశీల గారి మాటలను బట్టే అర్థం చేసుకోవచ్చు. నిజమే, జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేం. దశాబ్దానికి ఒక్కరే పుట్టే ఇలాంటి గాయనిమణుల మధ్య గొడవలు పెట్టాలని చూసిన ఆనాటి కుట్రలు కాలగర్భంలో కలిసిపోయిన సుశీల, జానకిల మధుర గాత్రాలు మాత్రం తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు. అందులో ఏదో అనుకుంటాం మనం. ఉన్నన్నాళ్ళు తిన్నారు మమ్మల్ని ఇద్దరిని. నా మీద ఆవిడకి చెప్పి, ఆవిడ మీద నాకు చెప్పి, ఇట్లాగా ఏడిపించుకుని తిన్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళందరికీ చల్లగా ఉంటారు ఆ కళ్ళు. ఏం సాధించావు? పుట్టించినందుకు ఏదైనా సాధించారు. ఆవిడ అన్నీ సాధించింది. సాధించడానికి ఏమీ లేదు. బిడ్డను కన్నది, హస్బెండ్ పెళ్లి చేసుకుంది, అన్ని కూడా అది కూడా పరిపూర్ణంగా చేసింది. ఆవిడకి ఇంకా సాగే లేదు. సరస్వతి పక్కన పెట్టుకోవడానికని పిలిచి ఉంటుంది. ఏం చెప్పాలమ్మా, పర్వతం లాంటి ఇద్దరు, రెండు పర్వతాలు ఉండేవి మెడ్రాసు. ఫీల్డ్ని అంతా గడగడలాడించింది ఇద్దరిని. ఎందుకో ఆవిడ్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడని కూడా తీసుకెళ్ళిపోయారు దేవుడు.
దాంతో ఒక ఫీల్డే లేదు, మ్యూజికే లేదు. ఎన్ని రకాలు పాడుతుందో ఆ పిల్ల ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఆ అమ్మాయికి నా అవార్డు అని ఇచ్చానంటే నాకంటా గొప్పదని తెలియాలని ఆ రోజు ఆవిడకే ఫస్ట్ అవార్డు ఇచ్చాను. అదొక్కటే జీవితంలో నేను చేసిన మంచి పని. ఇంత హఠాత్తుగా అన్నీ ఇలాగే వస్తాయి, మనకి తెలియకుండానే పుడతాం, తెలియకుండానే ఆవి వెళ్ళిపోతుంది దాని టైం అయిపోగానే. కానీ మన బంధాలు ఎన్నో బంధాలు ఉంటాయి. నిజంగా ఇది ఇంకా ఫీల్డ్ ఉన్నది, పాఠకులు ఉంటారు. మళ్ళీ ఇంత లెవెల్కి రావడానికి నిజంగా ఒక కాపు కాసింది ఆవిడ. నేనేం లేదు, ఏదో చిన్న చిన్న పాటలు పాడి లౌడ్ వేసి అలాంటివనే. ఆ పిల్ల చాలా అన్ని రకాలను రాజావిని పాడగా ఆ రోజు ఎంతలా పాడేసింది ఆవిడ. హాల్ అంతా గగ్గుల్లిపోయింది మొగ గొంతుకుతోటి. నేను కూడా వినలేదు ఎప్పుడు మొగ గొంతుగా. ఏదో ముసలి పాట, చిన్న పాట, చిన్న 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 సరదాయినవన్నీ పాడేది. ఒక సభని తీసుకువెళ్ళాలంటే ఆవిడ వల్లే అవుతుంది. ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోవాలి ఆవిడకి తెలుసు. నా ముందు ఉత్సాహ విగ్రహం నేను పక్కన అంతే. అలాంటిది దానికి రోజు నా సిస్టరు లేదంటే ఏం చెయ్యాలి, ఏడుపులోంచి కళ్ళ నీళ్ళు కూడా రావటం లేదు. అసలు ఏం చెయ్యాలని కూడా ఏం తెలియదు. అంత ఆవిడకి దేవుడు సరస్వతీదేవి పిలిచి ఉంటుంది అనుకుంటాను ఆవిడ్ని. ఇక్కడ కచేరీ పాడాలి నువ్వు వచ్చేసి అని చెప్పి తీసిపోయింది.